ఇస్లామీయ మొట్టమొదటి ఖలీఫా రాజు ఎవరండి? అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు. 2 సంవత్సరాల 3 నెలలు ఆయన పరిపాలించారు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారికి కాంపిటేటర్ ఎవరు అంటే ఉమర్ రదియల్లాహు వారు. ఏ పనులలో? ప్రాపంచిక వ్యవహారాల్లో కాదు, మంచి పనులలో, దైవ భీతితో కూడుకున్నటువంటి పనులలో, వెల్ఫేర్ పనులలో, సామాజిక సేవలో కాంపిటేటర్ ఎవరంటే అబూబకర్ యొక్క కాంపిటేటర్ ఉమర్. మంచి పనుల్లో ఈయన రాజుగా ఉంటూ ఖలీఫాగా ఉంటూ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు ప్రతిరోజు రాత్రి ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళేవారు శివారు ప్రాంతాల్లోకి. ఉమర్ వారికి డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది, ఏంటి ఈ అబూబకర్ ప్రతిరోజు రాత్రి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏం జరుగుతుందని. ఒకరోజు ఉమర్ వారు అబూబకర్ని వెంబడిస్తారు. వెంబడించిన తర్వాత ఏం జరుగుతుందంటే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు ఒక మదీనా శివార్లో ఉన్నటువంటి ఒక పూరి గుడిసెలోకి వెళ్ళారు. ఉమర్ వారు వెనక నుండి వెంబడించి ఆ గుడిసె వెనక్కి వెళ్ళిపోయి తొంగి చూస్తున్నారు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు ఎవరు? ఒక రాజు, ఇస్లామియా సామ్రాజ్యానికి ఖలీఫా. అబూబకర్ ఆ గుడిసెలోకి వెళ్ళారు. గుడిసెలోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చారు. ఉమర్ రదియల్లాహు వారు ఎప్పుడైతే అబూబకర్ బయటికి వెళ్ళిపోయారో ఉమర్ రదియల్లాహు వారు వెనక నుండి ఆ గుడిసెలోకి దూరారు. ఆ గుడిసెలో ఏముందో తెలుసా? ఒక వృద్ధ మహిళ ఉంది, ఒక ముసలి స్త్రీ ఉంది, పూర్తిగా అంధురాలు, కళ్ళు కనిపించవు. ఉమర్ వారు చూసి ఆశ్చర్యానికి గురైపోయారు. అమ్మా, రోజు కూడా ఒక యువకుడు వస్తున్నాడు, ఎవరమ్మా యువకుడు, ఏం చేస్తున్నాడంటే అప్పుడు ఆ వృద్ధురాలు అంటుంది, ఆ యువకుడు చాలా మంచి యువకుడు అండి, ఆ యువకుడు రోజు కూడా రాత్రి వస్తాడు, నాకు కళ్ళు కనిపించవు కదా, వంట చేస్తాడు, నాకు తినిపిస్తాడు, ఆ తర్వాత నేను అంధురాల్ని, నాకు కళ్ళు కనిపించదు కదా, నేను ఎక్కడెక్కడో మలమూత్ర విసర్జన కూడా చేసేస్తాను, మలమూత్ర విసర్జనను కూడా ఆ వ్యక్తి శుభ్రం చేసి ఆ తర్వాత వెళ్ళిపోతాడయ్యా అనగానే ఉమర్ రదియల్లాహు వారు గంట తడి పెట్టుకుంటారు. అంత గొప్ప విశ్వాసము, అంత సోషల్ వర్క్, వెల్ఫేర్ పనులు, సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు. ఇది మన పూర్వీకుల యొక్క విశ్వాసము, మన పూర్వీకుల యొక్క సామాజిక సేవ సోదరులారా. ఆ తర్వాత ఎప్పుడైతే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో, చనిపోయారో, ఆ తర్వాత ఈ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఈ బాధ్యతల్ని 2వ ఖలీఫా అయినటువంటి ఉమర్ రదియల్లాహు వారు ఆ యొక్క బాధ్యతను తీసుకుని ఉమర్ వారు ఆ వృద్ధురాలు స్త్రీ బ్రతికున్నంత వరకు కూడా ఆమెకు వంట చేసి, ఆమెకు తినిపించి, ఆ ఇంట్లో శుభ్రం చేసేవారు. ఒక దేశ రాజు, ఖలీఫా. ఇది మన పూర్వీకులు చేసినటువంటి సామాజిక సేవ, వెల్ఫేర్ కార్యక్రమాలు. నిజంగా ఈ రోజు 5 పూటలు నమాజ్ చదువుకున్నాం, స్వర్గానికి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోము. దానితో పాటు సామాజిక సేవలు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, మన పొరుగువాడు ఆకలిగా ఉన్నాడు, అనాథలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వివిధ రకాల చెడులు ఉన్నాయి, మనం చూస్తున్నాం. అలా కాకుండా సామాజిక సేవా దృక్పథంతో ఉండాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.